గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో కీలక పదవుల నియామకంపై సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరికి తాజాగా ఎమ్మెల్సీ పదవులు కేటాయించారు. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు పదవితో పాటుగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవులు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. టీడీపీలో గతంలో పనిచేసి తర్వాత రేవంత్తో పాటుగా కాంగ్రెస్లోకి వచ్చిన వేం నరేందర్ రెడ్డి, మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావుకు ఈ పదవులు ఖాయమైనట్టు సమాచారం. సలహాదారుగా నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరో 2 కీలక పదవుల భర్తీకి నిర్ణయించినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి కీలక పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. అందులో భాగంగా నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రేవంత్తో నరేందర్కు దాదాపు 16 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. టీడీపీలోనూ ఇద్దరూ కలిసే ఉన్నారు. 2004-2009 మధ్యలో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలిద్దరి మధ్య స్నేహబంధం బలపడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో వేం నరేందర్ రెడ్డి నిర్మించుకున్న రాజకీయ దుర్గం మహబూబాబాద్ రిజర్వ్డ్ అయిపోయింది. వేం నరేందర్ ను 2015లో ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ వద్దకు రేవంత్ వెళ్లారు. అనంతర కాలంలో రేవంత్ ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లలో నరేందర్ తన వెన్నంటే ఉన్నారు. తర్వాత ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో నరేందర్ కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలోనూ పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలు అన్నిటినీ వెనక నుంచి వేం నరేందరే పర్యవేక్షించేవారు. తన ప్రభుత్వంలో నరేందర్కు కీలక పదవిని ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలని దిశగా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ హోదాతో ఈ పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. ఇదే సమయంలో టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావుకు కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పదవిని ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడికి కేబినెట్ హోదా ఉంటుంది. ఆ హోదాతో ఆయన్ను మంత్రివర్గ సమావేశాలకు ఆహ్వానించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలకు కీలక పదవులు ఇవ్వటం ద్వారా ఇక రేవంత్ పాలనలో కీలకంగా మారనున్నారు. పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేలా ఈ ఇద్దరికి ఏరి కోరి ఈ పదవులకు ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. వీరి నియామకానికి సంబంధించి అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.